దేవుడిని స్మృతించుకుంటూ చాలా రకాలుగా వాళ్ళ టాలెంట్ని చూపించుకుంటున్నారు. సో 15 years ఆఫ్ కోలాటం ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఈరోజు మనతో పాటు కోలాటాల రేణుక గారు ఉన్నారు. నువ్వురక నేనురక జోడి సింతల దాగురక నువ్వురక నేనురక జోడి సింతల దాగురక నువ్వురుక నేనురుక జోడి సింతల దాకురుక నువ్వురుక నేనురుక జోడి సింతల దాకురుక ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ. ఓకే, సో ఇట్ సైడ్ ఈ భజన కోలాటాలంతా ఓకే. మరి ఫోక్ ఇండస్ట్రీ ఎలా టచ్ అయింది మీకు? ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇంకా మామూలుగా చేస్తుంటాం కదా, ఇట్లనే ఇంకా అట్లనే అలవాటు అయిపోయింది. జనరల్గా మీరు ఏం పని చేస్తుంటారు? కోలాటం ఒకటి భజనేనా, ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా ఉందా? మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్ల దేవిరా వెళ్ళమ్మ మా వీరం మా వీరం మా వీరాలెల్లమ్మ మా వీరం కొండల్ల దేవిరా వెళ్ళమ్మ సేతులెక్కల సెట్లెక్కి మా విరాలెల్లమ్మ కైలాసం గట్లెక్కి మా విరాలెల్లమ్మ. సో అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే మీ ఊర్లో వాళ్ళు కానీ ఏంటి ఇవిడ అంటే కోలాటం ఏంటి అంటే కొన్ని రకాల మాటలు మనం వింటుంటాం, ఎస్పెషల్గా పల్లెటూళ్ళలో ఏది చేసినా తప్పే అంటారు. తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, నువ్వేం చేసినా తప్పే. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఉన్నది పని చేసుకొని ఉండేదాకా ఈ ఆటలు ఎందుకు, ఈ నైట్ టైంలో పోవడం ఎందుకు, ఎండలో నడుచుకుంటూ ఎగురుకుంటూ వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ఉండవు, వాళ్ళు ఆపరు, 10 చెప్పిన కాడ 12 చెప్తారు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఏందన్నా మాకు మంచినీళ్ళు పోయట్లేదు, మేము ఆట ఎట్లా ఆడాలి, ఈ ఎండకు కళ్ళు తిరుగుతున్నాయి గాబరైతుందని చెప్తుంటా. ఇంకా అప్పుడు వాళ్ళు తెచ్చి ఇస్తారు, ఇంకో ముందు ఇస్తుంటారు. జనరల్గా మనం కోలాటం భజన అంటే దేవుడి దగ్గరే అనుకుంటాం, కానీ ఇప్పుడు చాలా వెరైటీగా ఫంక్షన్లకి అకేషన్లకి ఇంకా రకరకాలుగా చేస్తున్నారు కదా. ఎక్కడెక్కడ ప్రత్యేకత ఉంది ఇంకా మన టెంపుల్లలో? నేను ఎక్కువ వేస్తా ఓం ఓం లింగయో ఓ రామ లింగయో రా రా లింగయో రాలేవ లింగయ ఓం ఓం లింగయో ఓ రామ లింగయో రా రా లింగయో రాలేవ లింగయ ఉండడానికి ఇల్లు లేక ఓ రామ లింగయో బండసేరి కళ్ళ నువ్వు నెలిసినావ లింగయ ఓం ఓం లింగయో ఓ రామ లింగయో రా రా లింగయో రాలేవ లింగయ. అంటే ఇంత ఏంది నేను ఆడపిల్లని ఇంత కష్టం చేస్తున్నా కదా, అసలు ఏంది నాకు ఇంత కష్టము అన్నట్టు అనిపిస్తుంది. అక్కడ పొద్దుగూకులు పత్తి చేనులో పత్తి వీకి వస్తారు, అదేమంటే తీస్తారు, పత్తి తీస్తారు. తీసి వచ్చి ఒక్కొక్క అమ్మ 70 కేజీలు 80 కేజీలు 100 కేజీలు తీసొచ్చి మళ్ళీ 7:30 ఆట దగ్గర అంత రిస్క్తో చేసి అక్కడ పని వంట చేసి ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చి ఆట ఆడుతున్నారు. వాళ్ళు అసలు గ్రేట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ, నేను అలంకృత. సో ఈ మధ్యకాలంలో ఫోక్ ఇండస్ట్రీ వాళ్ళు చాలా పాపులర్ అవుతున్న విషయం మీకు తెలిసిందే. బట్ భజన కోలాటం అంటూ కూడా దేవుడిని స్మృతించుకుంటూ చాలా రకాలుగా వాళ్ళ టాలెంట్ని చూపించుకుంటున్నారు. సో 15 years ఆఫ్ కోలాటం ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఈరోజు మనతో పాటు కోలాటాల రేణుక గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి, నమస్తే. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు బాగురమ్మా? చాలా బాగున్నాం. మీ వీడియోలు ఎప్పుడు చూడడం తప్పితే లైవ్లో విన్నది లేదు, బట్ ఈరోజు చాలా పాటలు పాడించుకొని వినాలనుకుంటున్నాను. ఫస్ట్ ఒక మంచి సాంగ్తో మనమైతే మొదలు పెడదాము, కానీ అది కూడా ఉంటే బాగుండేది, బట్ ఇంటర్వ్యూ కాబట్టి లేదు. బట్ స్టార్ట్ చేయండి ఒక మంచి సాంగ్తో. నాకు ఇష్టమైన సాంగ్ శివుడిది. నేను ఫోక్ స్టార్లో దాని ద్వారానే బయటకు వచ్చిన. ఓకే. ఓం ఓం లింగయో ఓ రామ లింగయో రా రా లింగయో రాలేవ లింగయ ఓం ఓం లింగయో ఓ రామ లింగయో రా రా లింగయో రాలేవ లింగయ ఉండడానికి ఇల్లు లేక ఓ రామ లింగయో బండసేరి కళ్ళ నువ్వు నెలిసినావ లింగయ ఉండడానికి ఇల్లు లేక ఓ రామ లింగయో బండసేరి కళ్ళ నువ్వు నెలిసినావ లింగయ ఓం ఓం లింగయో ఓ రామ లింగయో రా రా లింగయో రాలేవ లింగయ కట్టుకోను బట్టలేక ఓ రామ లింగయో పులితోళ్ళు కట్టినావ నా రామ లింగయ ఓం ఓం లింగయో ఓ రామ లింగయో రా రా లింగయో రాలేవ లింగయ పెట్టుకోను బొట్టు లేక ఓ రామ లింగయో ఇబుద బొట్టు పెట్టినావ నా రామ లింగయ ఓం ఓం లింగయో ఓ రామ లింగయో రా రా లింగయో రాలేవ లింగయ ఓం ఓం లింగయో ఓ రామ లింగయో రా రా లింగయో రాలేవ లింగయ. వావ్, నేను ఈ పాట కూడా విన్నాను యూట్యూబ్లో మీద ఆల్రెడీ. సో అంటే ఒకప్పుడు కోలాటం అంటే అంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు చాలా కమర్షియల్ అయిపోయింది, చాలా ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు, ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. సో మీరు ఆల్రెడీ 15 years నుంచి అంటున్నారు కాబట్టి అసలు జనరల్గా మీ లైఫ్ స్టోరీ ఏంటి, దీంట్లోకి ఎలా వచ్చారు, మీది ఎక్కడ? మాది కేశవాపురం గ్రామం, మాడలపల్లి మండలం, జిల్లా నల్గొండ. అయితే మా ఊరిని కేశవాపురం అంటారు, పెద్దపాడు అని కూడా అంటారు. అక్కడ మా మామయ్య వాళ్ళ ఊర్లో
అప్పుడు మా ఊర్లో పెద్దోళ్ళందరూ భజన వేస్తుండేది మా పెళ్ళైన కొత్తలో వేస్తుంటే అక్కడ ఇక వాళ్ళని చూసి నేను వేస్తూ ఉండేది వెనక నుంచి. అక్కడ బావ అవుతాడు కటకం వెంకన్న అని, బండ సత్తిరెడ్డి అని, వీళ్ళు ఏం చేసిరు, మేము వేపిస్తాం రారా అని తీసుకుపోయి నాకు రాకపోయినా కూడా 6-12 అడుగు నా రెట్ట పట్టుకొని గిర్రున తిప్పి వేయించేది. అయ్యో. అట్లా నేను మా ఊర్లో చాలా మంది మొగోళ్ళు ఉన్నా కూడా నేను ఒక్కదాని ఆడపిల్లలున్నా వాళ్ళ మధ్యలో వేసిన. ఓకే. అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. పెళ్ళైన తర్వాత అయిందా పెళ్ళికి ముందేనా? పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాతే అయింది. సో అలా నేర్చుకున్నారు. మరి ఇప్పుడు కోలాటంకి భజనకి మీరు టీమ్ లీడర్ అయ్యారు కదా, ఎలా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ఇది? అంటే ఇక నేను కోలాటం కూడా మా ఊళ్ళోనే నేర్చుకున్నా, భజన కూడా మా ఊళ్ళో నేర్చుకున్నా. కోలాటం మాస్టర్ మాకు పుట్టల సైజులు అని గురువు, ఇక తన దగ్గర కోలాటం నేర్చుకున్నాం. భజన అంటే మా ఊళ్ళో పెద్దోళ్ళు అందరూ వేస్తుంటే వాళ్ళతో నేర్చుకుందే, గురువు లేదు ఏం లేదు. ఇక ఓకే, అలా నేర్చుకొని ఇలా స్టార్ట్ అయినా. ఇప్పుడు చాలా మంది లేడీస్ నేర్చుకున్నారు కదా మీ తర్వాత ఊర్లో వాళ్ళందరూ? అంతా ఊరు మొత్తం ఇప్పుడు ఇక ఓకే, చిన్న పిల్లల కంటే పెద్దోళ్ళ దాకా వేస్తారు ఇప్పుడు. ఓకే. జనరల్ గా మనం కోలాటం భజన అంటే దేవుడి దగ్గరే అనుకుంటాం, కానీ ఇప్పుడు చాలా వెరైటీగా ఫంక్షన్లకి అకేషన్లకి ఇంకా రకరకాలుగా చేస్తున్నారు కదా, ఎక్కడెక్కడ ప్రత్యేకత ఉంది ఇంకా మన టెంపుల్లలో? నేను ఎక్కువ వేస్తా, పెళ్లిళ్ళకి వేస్తున్నా. ఈ మధ్య పెళ్లిళ్ళు ఈవెంట్లు, మ్యాచ్ ఫంక్షన్ ఈవెంట్లు ఇలాంటివి ఏమన్నా కూడా వేస్తున్నా. స్టేజ్ ప్రోగ్రామ్స్, మామూలు ఇట్లా ధూమ్ధామ్ ప్రోగ్రాంలలో కూడా అట్లా చేపిస్తున్నా. ఇక్కడైతే అన్ని చేపిస్తాం, జస్ట్ కాకపోతే చనిపోతే మాత్రం వెళ్ళాం మేము. ఓకే, చాలా మంది అయితే అట్లా కూడా చేస్తారంట, నేనైతే చేయను. ఓకే, ఎందుకంటే ఎక్కువ దేవుళ్ళే చేస్తారు కాబట్టి అటు వెళ్ళరేమో మేబీ. సో అంటే జనరల్ గా మీరు ఏం పని చేస్తుంటారు? కోలాటం ఒకటి భజనేనా, ఇంకా ఆల్టర్నేట్ ఏదైనా ఉందా? మామూలుగా వంట చేసి పెడతా హాస్టల్లో వంట చేస్తుంటారు, ప్లస్ కోలాటం చూసుకుంటారు అన్నమాట. ట్రైనింగ్ ఇస్తుంటారా డైలీ ఎవరికైనా? టీం ఇప్పుడు ఒక టీం రెడీ చేయాలంటే డైలీ వెళ్ళాల్సిందే, వాళ్ళకు 20-25 డేస్ ట్రైనింగ్ ఇవ్వాల్సిందే. వాళ్ళకి వచ్చిన తర్వాత అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి చెరుగట్లో ఒకసారి దేవుడి దగ్గర వేయించి ఫైనల్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఫైనల్ పెట్టేసి చెరుగట్లు వేపిస్తాం. ఓకే, 25 డేస్ అంటే ఇప్పుడు మన ఊర్లో అనుకోండి, మన ఊర్లో ఓకే, పక్క ఊరికి అలా వెళ్ళాలంటే వెళ్ళి నేర్పిస్తారా మీరు? వెళ్తా. ఓకే, ఎంత దూరం అయినా వెళ్తారా? ఎంత దూరమైనా వెళ్తా. ఓకే, 25 డేస్ అంటే మరి అప్ అండ్ డౌన్ కష్టమైద్దేమో? కష్టమైనా నా కళ, ఇక నేను చేయించాలంటే వెళ్ళాలి అక్కడికి. ఇక నాకేంటంటే ఈ ఆట అంటే బాగా ఇష్టము, అందరికీ నేర్పియాలి. నాలాగా ఇంకా చాలా మంది కళాకారులు ఉంటారు, అలాంటి వాళ్ళని బయటికి తీసుకురావాలని నా కోరికే. ఓకే, అంటే లేడీస్ అయ్యుండి మనం ఎంత ఎనర్జీ ఎఫర్ట్స్ అంత అంటే వాయిస్తో సహా అలిపిరి అనేది ఉంటుంది, ఇటు మజిల్ ఉంటుంది, ఎగరాలి, దునకాలి, చాలా చేయాలి, అందరినీ మెయింటైన్ చేయాలి అనేది ఒకటి ఉంటుంది. ఆరని ఎలా మెయింటైన్ చేస్తున్నారు మీరు? అంటే ఇక నాకు అలవాటు, పాడడం, ఆడడం, పోవడం, రావడం అంతా అలవాటు అయిపోయింది 15 సంవత్సరాల నుంచి. ఇక నేను వెళ్తా, నాకే స్కూటీ తోలడం వచ్చు, నా బండి మీద నేనే వెళ్తా. లాంగ్ అట్లా ఉంటే మా సార్ని తీసుకెళ్తా, దగ్గర ఉంటే అప్ అండ్ డౌన్ చేస్తా, పోయి నైట్ ఏమంటే రిటర్న్ అవుతాయి. ఓకే, ఎన్ని అవర్స్ ఉంటుంది క్లాస్ అనేది? ఇంకంటే జనాలు ఎక్కువ ఉంటే కొంచెము సతాయిస్తోలు ఉంటే 2 గంటలు 3 గంటలు తీసుకుంటా, మంచిగా ఆడుతుంటే ఒక 1 అవర్ తీసుకొని వచ్చేస్తా. ఓకే, అట్లా. సో మీది కూడా ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. అంతే, నేర్చుకోవాలనుకుంటే మీ దగ్గరకు వచ్చి కూడా నేర్చుకోవచ్చు అనమాట. అట్లా కూడా నేర్చుకో. ఇప్పటి వరకు ఎంతమంది ట్రైన్ చేసి ఉంటారు ఇన్ని ఇయర్స్లో? టీమ్స్ కానీ మెంబర్స్ కానీ ఒక 1000 మంది వరకు నేర్పించుంటారా? 1000 ఎక్కువనే. ఇప్పటికీ ఒక 90-95 టీమ్స్ అయినాయి. 95 టీమ్స్ చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం? అమ్మ, అంత హడావుడి నడుస్తుంది అక్కడ. కోలాటం ఇప్పుడు 4 టీములు రన్నింగ్ లో ఉన్నాయి, నడుస్తున్నవి. ఓకే, అంటే మీరు పేమెంట్ ఇలా ఎంత తీసుకుంటారు జనరల్ గా? అంటే లాంగ్ ఉంటే ఒక రేటు, దగ్గర ఉంటే ఒక రేటు. మాక్సిమం అయితే అందరికి మనిషికి ఒక 1000 రూపాయలు టీంలో ఇట్లా అని మాట్లాడుకుంటాం. ఓకే, అందులోనే మనకు ట్రాన్స్పోర్ట్ కిరాయి అంతా అందులోనే. ఇక ఓకే, అంటే ఇప్పుడు కాడ లాంగ్ ఉన్న కాడ కొంచెం ఎక్కువ తీసుకుంటాము, ఇంకొంచెం దగ్గర ఉన్న కాడ తక్కువ కూడా తీసుకుంటాము అట్లా. ఓకే, సో ఒక 25 డేస్ కష్టపడాలంటే 25 మెంబర్స్ ఉంటే 25,000 అలా. ఇంకా 25 మెంబర్స్ అనేది ఏముండదు, 20 ఉండొచ్చు, 30 ఉన్నా పెట్టచ్చు, 40 ఉన్నా 60 ఉన్నా నేర్పిస్తూనే ఉంటాం. ఓకే, వాళ్ళకి వచ్చే వరకు వెళ్తారా మధ్యలోనే? లేదు, ఇన్ని డేస్ అనేది ఏం లేదు, వాళ్ళకి వచ్చిందాక మనం నేర్పియాలి. ఓకే, మరి చెరుగట్ట ఎలా అలవాటు అయిపోయింది మీకు? చాలా స్పెషల్ అని తెలిసింది, ఏంటి అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం మ్యాజిక్లు జరిగాయి? మ్యాజిక్లు ఏం లేదమ్మా, మాకు చిన్న పిల్లలు ఉండి చెరుగట్టు దేవుడి దగ్గర ఇట్లా మొక్కులు ఉండే, అప్పుడు మొక్కులు తీర్చుకున్నాము. అక్కడ వెళ్ళాము, అక్కడ భజన స్టార్ట్ చేసినాము చెరుగట్లో. అప్పుడు కుసోని చేసేది అనమాట. ఆ భజన స్టార్ట్ చేసి అట్నే కంటిన్యూ చేసినాం. ఓకే, అక్కడ ఇంకా దేవుడు అక్కడ మొక్కితే వరం ఇస్తాడని మాకు ఒక నమ్మకం. మాకనే కాదు, చాలా మంది వస్తారు హైదరాబాద్ నుంచి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మొక్కితే వరం ఇస్తాడు అక్కడ రామలింగయ్య.
మీరు ఎప్పుడు రెగ్యులర్గా వెళ్తుంటారు కదా, ఈ క్వశ్చన్ అడగాలని ఉంది యాక్చువల్గా నాకు. ఒకప్పుడున్న చెరువు గట్టు ఇప్పుడులా లేదు, అక్కడ పరిశుభ్రత లేదు, లేదంటే అసలు పట్టించుకోవట్లేదు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడలాగే ఉంది, అసలు ఎందుకు ఇంత అంటే ఒక ప్రత్యేకమైన దేవస్థానాన్ని ఎందుకు ఇలా అవుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేశారా? ఎక్కడైనా మీకు అనిపించిందా? అంటే ఇప్పుడు కూడా పర్వాలేదు, కాకపోతే కొన్ని మిస్టేక్ల వల్ల అంత ఇక ఛానల్ వాళ్ళ ద్వారా బయటకు వస్తుంది అంతే. అక్కడ మిస్టేక్ చేస్తేనే కదా బయటకు వచ్చేది, అలా చేయకూడదు కదా మరి అంత పెద్ద పుణ్యక్షేత్రాన్ని. అవును, బాధ అనిపించదు అప్పుడప్పుడు చూసినప్పుడు, కొట్టిన ప్రసాదం నీళ్ళు కూడా ఇలా కారుకుంటూ వెళ్ళిపోతున్నాయి, ఎక్కడ స్నానం చేసిన వాటర్ ఇటు వెళ్ళిపోవడం, అంత ఆగమాగంగా అవుతుందంట. అంటే ఇక చేస్తేనే ఊరు పనులు కానీ ఇంకా అవి కావట్లేవు. ఓకే, కొంతమంది ఇట్లా కొంచెం ప్రాబ్లమ్స్లో పడుతున్నారు వచ్చి అక్కడికి, కానీ దేవుడు మాత్రం ప్రత్యేకత బాగా వరం ఇస్తాడు మొక్కితే. ఓకే, సో ఇంకొక పాట ఏదైనా పాడండి మాకోసం, దాని తర్వాత ముందుకెళ్దాం. మావీరం మావీరం మావిరాలెల్లమ్మ, మావీరం కొండల్ల దేవిరా వెళ్ళమ్మ, మావీరం మావీరం మావిరాలెల్లమ్మ, మావీరం కొండల్ల దేవిరా వెళ్ళమ్మ, సేద్యలెక్కడ చెట్లెక్కి మావిరాలెల్లమ్మ, కైలాసం గట్లెక్కి మావిరాలెల్లమ్మ, ఒక్కేసి డప్పుల్ల మావిరాలెల్లమ్మ, ఒక్కనే శివ సత్తి దేవిరా వెళ్ళమ్మ, రెండేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మ, రెండు శివ సత్తుల్లే దేవిరా వెళ్ళమ్మ, మూడేసి డప్పుల్లే మావిరాలెల్లమ్మ, మూడు శివ సత్తుల్లే దేవిరా వెళ్ళమ్మ, కాలు గదిలియమ్మ మావిరాలెల్లమ్మ, గజ్జె గదిలియమ్మ మావిరాలెల్లమ్మ, ఎల్లు ఎల్లారివే మావిరాలెల్లమ్మ, ఎవరాడి బిడ్డవే మావిరాలెల్లమ్మ, శివశంకరుని బిడ్డని మావిరాలెల్లమ్మ, శివనెల్లి మాతని దేవిరా వెళ్ళమ్మ, గౌతుని కోడల్ని మావిరాలెల్లమ్మ, గంభీర మాతని దేవిరా వెళ్ళమ్మ, మావీరం మావీరం మావిరాలెల్లమ్మ, మావీరం కొండల్ల దేవిరా వెళ్ళమ్మ, సేతిరెక్కర చెట్లెక్కి మావిరాలెల్లమ్మ, కైలాసం గట్లెక్కి దేవిరా వెళ్ళమ్మ. ఓకే, మీరు అంటే పాత పాటలేనా కొత్త పాటలు కూడా, అంటే ఎలా నేర్చుకుంటారు ఈ పాటలన్నీ? అంటే ఇక అప్పట్లో అమ్మ పాడేది ఊర్లో, కొన్ని అమ్మని చూసి నేర్చుకున్నాను, కొన్ని ఇప్పుడు అంతా యూట్యూబ్లలో పాడుతున్నారు కదా, అట్లా పాడే వాటిని బట్టి నేర్చుకుంటాము. మన ఊర్లలో కూడా పెద్దోళ్ళు పాడుతుండేది అట్లా. సో మరి మీ ఇంట్లో ప్రోత్సాహం ఎలా ఉంటుంది? మీ వాళ్ళు ఏమంటారు? అంటే మీరు ఇటు జాబ్ చూసుకుంటూ మీరు కుకింగ్ ప్లస్ ఇటు ఇదంతా చేస్తుంటారు కదా, అసలు టైర్డ్ అవ్వరా? టైం ఎక్కడ ఉంటుంది మీకు అసలు? ఇక టైర్డ్ అయితే ఇప్పుడు అవుతామో, మామూలుగా ఉంటా, ఎప్పుడైతే ఎనర్జీనే ఉంటా, టైర్డ్ తక్కువ. బట్ మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? మంచిగా చేస్తారు. ఏమన్నారా, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, అవసరమా మనకి ఇదంతా, అట్లాంటి మాటలు ఎప్పుడైనా విన్నారా మీకు? సో అంటే మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదంటే మీ ఊర్లో వాళ్ళు కానీ ఏంటి ఇవిడ అంటే కోలాటం పెట్టి అంటే కొన్ని రకాల మాటలు మనం వింటుంటాం, ఎస్పెషల్గా పల్లెటూళ్ళలో ఏది చేసినా తప్పే అంటారు, తుమ్మినా తప్పే, దగ్గినా తప్పే, నువ్వేం చేసినా తప్పే. సో అలాంటప్పుడు మీరు ఎలాంటి మాటలు ఎదుర్కోవాల్సి వచ్చింది? ఇక అంటే ఇక ఈ ఉన్నది పని చేసుకొని ఉండేదాకా ఈ ఆటలు ఎందుకు, ఈ నైట్ టైంలో పోవడం ఎందుకు, ఇంత రిస్క్ ఎందుకు అని అంటారు. ఇక చాలా మంది అంటారు, అంటే ఇంట్లో ఏమనలే ఎప్పటికి కూడా. ఓకే, కాకపోతే ఈ తలాతలోళ్ళు ఇట్లా తెలిసిన వాళ్ళు కూడా ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావు, చీకట్లో బండి వేసుకొని పోతాం, ఇప్పుడు జనరేషన్ బాగాలేదు, పోత ఏమన్నా ఇట్లా జరగరాంది ఏమన్నా జరుగుతుంది అట్లా అని చెప్తారు చాలా వరకు. ఇంకా నా కళ తప్పదు, ఏడ ఉన్న పోయేదే నేనైతే చేసేది అని చెప్తుంటా అట్లా. మీ సంపాదన మీద పడి ఎవరైనా ఏడుస్తుంటారా ఎప్పుడైనా? ఎవరు ఏడుస్తారు అనేది మన ముందర ఎవరు చెప్పరు, కాకపోతే ఎవరి మనసులో ఉంటే చెప్పలేము. కోలాటాల మాస్టర్కి కానీ ఒక భజన మాస్టర్కి కానీ అసలు ఒక మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది జనరల్గా? ఇన్కమ్ అనేది మంత్లీ అనేది ఏముండదు. ఇప్పుడు ఒక సీజన్ ఎండాకాలం వస్తే ఖాళీగా ఉంటారు, మంచిగా బాగా చాలా టీమ్స్ నడుస్తాయి. ఇప్పుడు ఈ టైంలో వర్షాకాలం వచ్చింది అనుకో, ఈ టైంలో అసలు నడవవు, అప్పుడు ఖాళీనే ఉంటారు. ఓకే, ఒక ఇన్కమ్ ఇట్లా నెలకింత అనేది ఏముండదు. మాస్టర్లకి టీం దొరికినప్పుడే వాళ్ళకు బుక్కడంతా అన్నము, 10 రూపాయలు చేతుల, దొరకకపోతే వేరే పని చేసుకోవాలి, లేదంటే ఇంటికాడ ఉండాలి, ఏం పని రాను అంతే. కానీ కోలాటాల మీద అసలు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళు మగవాళ్ళు పోటీ పడేస్తున్నారు, నేను కూడా చూసాను మా ఊర్లలో. అసలు ఇంత ప్రత్యేకత రావడానికి కానీ లేదంటే వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కానీ అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా? ఇప్పుడు మేము మాస్టర్లము ఎక్కడన్నా మా అప్పుడులో మేము నేర్చుకున్నప్పుడు చాలా తక్కువ టీమ్స్. తర్వాత నేర్చుకుంటుండ్రు, ఒకరికొకరు దేవుళ్ళకి ఆడేస్తుంటారు, ప్రచారాలకు పోతుంటూ వేస్తూ, ఇప్పుడు ఇట్లా పెళ్లిళ్ళకి వేస్తున్నారు కదా. అబ్బా ఊళ్ళో చూడు బలగ చేసిరు, ఫంక్షన్లో ప్రోగ్రాము కోలాటం పెట్టిరు, దాండే పెట్టిరు, పలాని గుళ్ళే బలగేసిరు, భజన కోలాటం బాగా వేస్తారు. మన ఊళ్ళో ఎందుకు నేర్చుకోవద్దు, మనకెందుకు వద్దు, మనం కూడా ఆడే అంత టాలెంట్ ఉంది కదా, వాళ్ళలాగా మనయలేమా,
ఆ మాస్టర్ నెంబర్ తీసుకొని పిలిచి వేయించుకుందాం. జనాలు అట్లా అయిపోయారు అనమాట, అలర్ట్ అయిపోయారు కోలాటానికి భజనకి. ఇప్పుడు ఇంత ముందుకు ఒకప్పుడు డీజేలు డ్యాన్సులు ఉండేది, ఇప్పుడు డీజేలు డ్యాన్సులు ఇవి లేవు. కోలాటము ఏమున్నా చెక్క భజన. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, పాత పద్ధతులే చాలా స్పెషల్. ఎంత మనం వేరే కల్చర్కి అలవాటు పడినా కానీ వినాయక చవితిలకి లేదంటే శ్రీరామనవమికి ఇలా ఎవ్రీ ఫెస్టివల్కి వేస్తూనే ఉంటారు కదా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీ దగ్గర భజన కానీ కోలాటాలు చేయడానికి అమ్మాయిలు వస్తుంటారు కదా టీమ్ మెంబర్స్ లాగా, సో వాళ్ళ పేమెంట్స్ ఎలాగ ఉంటాయి? అంటే ఏజ్ని బట్టి ఉంటుందా లేదంటే సీనియారిటీని బట్టి ఉంటుందా? అందరికి సేమ్ ఫీజు సేమ్. చిన్న చిన్న బుడ్డి పిల్లలు వేస్తుంటారు కూడా అంతే. అసలు ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు? అసలు ఇట్లా తిప్పుతారు, ఇట్లా కొడతారు, అంతే ప్రాక్టీస్. ఇప్పుడు మేము మాస్టర్లం కదా, ఇట్లా వేయాలని మేము 20 రోజులు ప్రాక్టీస్ చేయిస్తాం కదా. అది వాళ్ళకి ఇక మేము ఒక స్కూల్కి పోతే ఒక టీచర్ వాళ్ళకు పాఠాలు ఎట్లా చెప్పుద్దో మేము కూడా అలానే వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఫిక్స్ అయిపోతారు. అట్లా ఓకే, ఈ పాట రాగానే ఇట్లా స్టెప్స్ ఇట్లా మారాలి అని అట్లా అలవాటు అయిపోద్ది. ఓకే, ఇందులో ప్యాటర్న్స్ ఉంటాయా ఏమన్నా? అంటే అన్ని సాంగ్లకి మనం ఇదే వేయాలని ఉంటుందా, లేకపోతే ఇన్ని రకాల మనకి స్టెప్పులు ఉంటాయి, ఈ స్టెప్పులు మనం ఇలా మార్చుకోవాలని ఉంటుందా? అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు సంగీతంలో సారిగమప ఇట్లా శ్లోకాలు, వాయిస్ నోట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా కోలాటంలో ఏమైనా ఉంటాయా? అంటే ఇప్పుడు ఒక పాటకి ఒక స్టెప్, ఈ పాట వచ్చిందంటే ఇప్పుడు ఈ సాంగ్ పాడుతుంది మేడం, మనం ఆ స్టెప్ వేయాలని అట్లా ఉంటుంది. ఓకే, అట్లా ఒక డీజే పాటకి చెప్పిస్తే పలానా డీజే పాటకి పలానా స్టెప్, అందులో ట్యూన్కు మారాలి. ఒక ట్యూన్ వచ్చినప్పుడు ఒక స్టెప్, ఒక మోడల్ వేయాలి. ట్యూన్ సాంగ్ వస్తే ఒక తిరిగి వేయాలి. అట్లా చేంజ్ ఉంటుంది, చేంజెస్ ఉంటాయి ఖచ్చితంగా. సో ఓవరాల్గా ఎన్ని స్టెప్పులు ఉంటాయి? ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇలా ఇలా అని ఇలా ఆడుతుంటారు, ఒకటేమో ఇట్లా ఆడుతుంటారు, అట్లా ఎన్ని స్టెప్స్ ఉంటాయి? అట్లా అంటే ఇప్పుడు మంచి మాలిక అంటాం, కవాయి అంటాం, స్టెప్స్, రింగులో రాధాకృష్ణ అని ఇట్లా ఉంటాయి అన్నమాట. అన్ని ఒక 15 స్టెప్స్ ఈజీగా. 15 ఉంటాయి. జడకొప్పు అని, నాగిని అని, అట్లా అన్ని వెరైటీస్. ఓకే, సో మీకు ఎన్ని వస్తాయి ఓవరాల్ గా మొత్తం ఇందులో? నేను ఒకటి చూసిందంటే తెల్లారు అది ఏపీసీ ఇంకొకడ. ఓహో, ఓకే, అట్లా. సో అయితే మీకు సమ్మర్ లో బాగా పిలిచి నేర్చుకుంటారు అనమాట పిల్లలందరూ కూడా. కానీ మీరు బాగా నేర్పిస్తుంటారు కదా, పెద్దవాళ్ళు ఎక్కువ నేర్చుకుంటారా, చిన్నపిల్లలు తొందరగా నేర్చుకుంటారా? చిన్నపిల్లలు అంటే కొంచెం టాలెంట్ ఉంటుంది కదా, తొందరలో పట్టేస్తారు. పెద్దవాళ్ళు కానీ కొంచెం ఎక్కువ చెప్పాలి వాళ్ళకి. ఓకే, కాకపోతే వాళ్ళు కూడా నేర్చుకుంటారు, టైం పడుతుంది. మీకు కోపం వస్తుంది ఎప్పుడైనా? విసిగిస్తారా పిల్లలు కానీ పెద్దలు కానీ? విసిగిస్తారు. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే చెప్తే వినట్లేరు కదా, సతాయిస్తున్నారు అని ఒకసారి అరిచినా మళ్ళీ ఎమ్మటి ఇట్లా వేయాలని చెప్తుంటా. మళ్ళీ సరే, మనం పాత కాలంలో అంత ప్రత్యేకత లేకపోయినా ఇప్పుడు అంత ప్రత్యేకత ఉంది, డ్రెస్ కోడ్లు కూడా వచ్చాయి. అసలు ఈ డ్రెస్ కోడ్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఎలా పెట్టారు? చీరలకు మంచిగా సేల్స్ అవుతున్నాయి, బ్యాచ్ తీసుకోబోతున్నారు, అది మీరే చెప్తారా ఈ కలర్ తీసుకోవాలని? అవును. ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ టీం ఉంది, ఈ టీంకి ఒక కోడ్ పెట్టినాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, కోడ్ లేకపోతే అలా ఒక చీర కట్టుకుంటారు, కళ ఏముంటది అక్కడ? ఉండదు. ఒక్క తీరు చీర కట్టుకొని ఒక ఆట ఆడితే కళ. అట్లా మేమేమంటామంటే మీకు ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, ఇట్లా తెచ్చుకోవాలని ముందే చెప్తాం మేము మాట్లాడడానికి పోయినప్పుడే. బిందె కొప్పు, బోనంతో ఆడే కొప్పు ఉంటుంది ఒకటి, గొడుగులు పెట్టి ట్రెండ్గా చేస్తున్నారు ఇప్పుడు గొడుగు కొప్పు అని, ఇట్లా జడకొప్పు, నాగిని, ఇట్లా ఇవన్నీ ఉంటాయి, ఇట్లా నేర్చుకోవాలని చెప్తాం ఫస్టే. వాటికి సంబంధించిన బిందె కొప్పు ఉంటే బోనాలు తెచ్చుకుంటారు బిందెలు, గొడుగుల కొప్పుకు గొడుగు తెచ్చుకుంటారు, సేమ్ ఇట్లనే ఉంటాయి గొడుగులు కూడా. గొడుగు కొప్పుకి ఇంకా మామూలుగా నాగిని అంటే మామూలుగా ఇట్లా వేస్తాము పాము లాగా పడుకొని, మళ్ళీ జడకొప్పు అంటే పైన ఇట్లా రింగు లాగా ఉంటుంది, దానికి తాళ్ళు పెడతాం, తాళ్ళు పట్టుకొని కూలతో వేస్తాము. ఓకే, ఇట్లా మన జడ ఎట్లా అల్లుతాం ఇట్లా అట్లనే సేమ్ జడకొప్పు అల్లుతాం, అల్లుతాము ఇప్పుతాము. ఓకే, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ మాట్లాడుకున్నారు అనుకోండి, ఇక్కడ ఇన్ని అవర్స్ అని ఉంటుందా లేదంటే ఇన్ని పాటలు అని ఉంటుందా? అవర్స్ పాటలు అనేది ఏముండదు. మామూలుగా వినాయక చవితికి ఇప్పుడు దుర్గామాతల ప్రోగ్రామ్స్కి ఏముంటుంది, కొంచెం రోడ్డు షో ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు వేపిస్తూనే ఉంటారు. 10 అని చెప్తారు మాకు, 10 పాటలు 10 గంటల వరకు అని చెప్తారు టైం. 10 గంటలు నాన్ స్టాప్ చేస్తారా? అంటే గంటలు కాదు, ఇప్పుడు 7 గంటలకు స్టార్ట్ అయింది అనుకో, 10 గంటల వరకు వేయాలంట. ఓకే, అట్లా కానీ 10 గంటలు అంటారు కానీ 10 గంటలకు బంద్ 12 అవుతుంది. అవునవునవును, అట్లా వేపిస్తారు అనమాట. అప్పుడు ఒక్కొక్కరు ఇక కాళ్ళు వస్తున్నాయి, చేతగాట్లే మేడము, గుంజుతున్నవి, ఆపండి మేడం అంటే వాళ్ళు ఇంటలేరు, నాన్న వేయండి, మనం డబ్బులు మాట్లాడుకున్నాం, మనకు 500 కావాలంటే మనం కష్టపడాలి కదా, ఆడ జర్ర ఒక గంట ఒక్క పట్టుకురు నాన్న ఇట్లా చెప్పుకుంటా తీసుకెళ్తుంటాం అనమాట కదా. సో ఇలా వెళ్ళినప్పుడు కొందరు అయితే మంచినీళ్ళు కూడా పోయారు నిజం చెప్పాలంటే, ఎండలో నడుచుకుంటూ ఎగురుకుంటూ, వాళ్ళకి ఫెసిలిటీస్ అనేవి ఉండవు, వాళ్ళు ఆపరు, 10 చెప్పిన కాడ 12 చెప్తారు కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేశారా మీరు? ఇక ఫేస్ అంటే సమ్మర్లో ఇప్పుడు ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అయితే ఎండాకాలం ఉంటుంది, సడన్గా ఒకసారి మంచినీళ్ళు అందకపోయినా అట్లనే ఆడాలి ఖచ్చితంగా. ఇక వాళ్ళు వచ్చి ఇచ్చినప్పుడు తాగాలి, ఇక వాళ్ళు ఇవ్వకపోతే అప్పుడు మేము అడుగుతుంటాము, ఏందన్నా మాకు మంచినీళ్ళు పోయట్లేరు, మేము ఆట ఎట్లా ఆడాలి, ఈ ఎండకు కళ్ళు తిరుగుతున్నాయి, గాబర్ అవుతుందని చెప్తుంటా.
ఇంకా అప్పుడు వాళ్ళు తెచ్చి ఇస్తారు, వెనుకో ముందో ఇస్తుంటారు ఇక. ఇస్తుంటారు ఇలా అవుతాయి, అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా, జరుగుతూనే ఉన్నాయి ఓకే. అట్లా. సో అంటే ఇప్పుడు ఫంక్షన్ హాల్లో అనుకోండి అది ఎక్కువసేపు ఉండదు జనరల్. అవును. ఇప్పుడు రోడ్ షోలు అనుకోండి ఇది ఎక్కువ ఉంటుంది. అంటే దీనికి సపరేట్ కాస్ట్, దీనికి సపరేట్ కాస్ట్ అలా వేస్తారా? ఓకే. మనకు ఫంక్షన్ హాల్లో 1 అవర్ ఉంటుంది కాబట్టి తక్కువ ఉంటుంది, రోడ్ షోకి ఎక్కువ ఉంటుంది, స్టేజ్ ప్రోగ్రామ్కి ఒక రేట్ ఉంటుంది. ఓకే. అట్లా. ఒకవేళ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక ఎంగేజ్మెంట్ పెళ్ళి ఏదో ఉందనుకోండి, ఇప్పుడు అదే పెళ్లి కొడుకు వచ్చేటప్పుడు ఊరు చివరి నుంచి ఆ స్వాగతం పెడుతుంటారు. ఈ మధ్య ఎంగేజ్మెంట్లకి పెళ్లిళ్ళకి పెడుతున్నారు చాలా స్పెషల్ గా. నేను మా ఊర్లో చూసాను ఒకరికి ఎప్పుడో ఇయర్ బ్యాక్ ఎంగేజ్మెంట్ అప్పుడు అనుకుంటా, ఊరు చివరిన పెళ్లి కొడుకుని పెట్టి స్వాగతం తీసుకెళ్లారు అనమాట. ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్ కనుకో ఇంత మెంబర్స్ కావాలని వాళ్ళే చెప్తారా, మీరు ఇంత మెంబర్స్ మా దగ్గర ఉన్నారని ఉంటారు ఇట్లా వేసి ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఎంతమంది 10 మంది రమ్మంటారు, 10 మంది అయితే మంచిగా ఉండదు మేడం, ఒక 20 మెంబర్స్ అట్లా వస్తాము, ఇటు 10 అటు 10 ఉంటాము, మంచిగా ఉంటుంది, ఆట బాగుంటది, అట్లా జనాలు కూడా బాగా మంచిగా ఆడుతున్నాను ఎక్కువ చూస్తారని చెప్తాం మేమే. అట్లా వాళ్ళు సరే ఓకే తీసుకురండి ఇంత అని మాట్లాడుకుంటాం, తీసుకుపోతాం. ఎంత ఎక్కువ ఉంటే అంత ఇంట్రెస్ట్ వస్తుంది కదా జనాలు. ఇప్పుడు నలుగురము ఉంటే ఒక దగ్గర అది వేరు ఉంటుంది, ఒక్కరు ఉంటే అది వేరు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నలుగురిని తీసుకురా అంటే మనం నలుగురు తీసుకపోతే మంచిగా ఉండదు ఆట, అదే నలుగురికి 20 మంది పోతే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మనకి కోలాటాల స్టిక్స్ అవనివ్వండి, భజన ప్లేట్స్ అవనివ్వండి, ఇవి వాళ్ళే తయారు చేసుకుంటారా, మీరు తయారు చేస్తారు? కోలాటాలకైనా భజన చెక్కలైనా నేను తయారు చేపిస్తా. ఎందుకంటే ఊకే టిక్ టిక్ అని కొడుతుంటే బయట కొన్ని బుర్ర ఉంటాయి కదా, సో వాటికి ఎలా తయారు చేపిస్తారు ఏంటి? అంటే ఇక మనకు ఇప్పుడు అంగళ్ళలో దొరుకుతుంది జానకట్ట అని, ఆ కట్టే అక్కడ తెచ్చి దాన్ని కట్ చేయించి కలర్స్ వేస్తాం. ఓకే. అట్లా. సో ఆ పని కూడా ఆ బాధ్యత కూడా మీరే పెట్టుకుంటారు? ఓకే. ఇంకా నయ్యో చీరల సేల్ కూడా మీరు పెట్టుకున్నారా చెప్పండి, ఆ బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారా? అట్లా ఏం లేదు, చీరల సేల్ కానీ తెలిసిన షాపులలో ఆర్డర్ పెడితే వాళ్ళు తెప్పిస్తారు 5 నుంచి. ఓకే. చీరల సేల్ ఏం లేదు, చెప్తాం ఈ కలర్ తీసుకోర్రా బాగుంటది మీ టీం అని చెప్తాం అట్లా. ఓకే. సో ఇంకొక పాటే ఏదైనా. నువ్వురక నేనురక జోడి సింతల దాగురక, నువ్వురక నేనురక జోడి సింతల దాగురక, ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ, ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ, జరు జరు బండల్లరో జాలరి బండల్లరో, జరు జరు బండల్లరో జాలరి బండల్లరో, రమేష రమేష జరిపాయన మనసురా, రమేష జరి జరి పడబోకురా, చిన్న చిన్న చెట్లల్లరో చింతపాల చెట్లల్లరో, రమేష చిల్లిపాయన మనసురా డొల్లిపాయన మనసురా, నువ్వురక నేనురక జోడి సింతల దాగురక, ఎంతురికిన దొరకవే నరసంపేట నరసమ్మ. ఓకే. సో ఇట్ సైడ్ ఈ భజన కోలాటాలంతా ఓకే, మరి ఫోక్ ఇండస్ట్రీ ఎలా టచ్ అయింది మీకు? ఫోక్ ఇండస్ట్రీ అంటే ఇంకా మామూలుగా చేస్తుంటాం కదా ఇట్లనే, ఇంకా అట్లనే అలవాటు అయిపోయింది. ఓకే. ఇప్పటి వరకు అంటే మీరు పాడిన పాటలు ఏమైనా టెలికాస్ట్ అయినా ఉన్నాయా? అంటే ఇక ఇప్పుడు ఓం ఓం లింగయ్య సాంగ్ ఒకటి పాడిన, అదొకటి ఎల్లమ్మది ఒకటి పాడిన. ఓకే. ఇందాక పాడిన 2 పాటలు అవేనా? అది అంటే ఎల్లమ్మది ఇంకోటి. ఓకే, అది కూడా ఒకసారి పాడతారా? మావీరం మావీరం మావిరాలెల్లమ్మ, మావీరం కొండల్లో దేవిరా వెళ్ళమ్మ, పుట్టల్లా పుట్టింది మావిరాలెల్లమ్మ, పుట్టేడు కష్టాలు దేవిరా వెళ్ళమ్మ, గద్దెకు గవ్వాలు మావిరాలెల్లమ్మ, ఘనమైన నీ పూజ దేవిరా వెళ్ళమ్మ, గద్దెకు గవ్వాలు మావిరాలెల్లమ్మ, ఘనమైన నీ పూజ దేవిరా వెళ్ళమ్మ, మావీరం మావీరం మావిరాలెల్లమ్మ, మావీరం కొండల్లో దేవిరా వెళ్ళమ్మ. ఓకే. ఇది పాడిన, అది ఉప్పు కూడా శివన్న అని ఆయన ఛానల్లో పాడించుకోండు. ఓకే. సో ఇలాగే మీలాగే అంటే మీ ఏజ్లో ఉండే వాళ్ళు చాలా మంది పాటలు పాడతారు కదా, మీరు ఎక్కువ ఎవరిని ఫాలో అవుతుంటారు? ఎవరి పాటలు అంటే మీకు బాగా ఇష్టం? పాటలు అంటే ఇంకా దేవుళ్ళ అంటే ఎక్కువ మంగళి గారి వింటా. ఓకే. ఆమె చాలా ఇంట్రెస్ట్ వింటా. ఇక ఫోక్ సాంగ్లు అయితేనే ఇంకా జాన్లు డాన్స్ తను చేసే పాటలు వింటుంటా. ఓకే. అసలు మిమ్మల్ని భూతం రమేష్ గారు అనుకుంటా కదా ఇంట్రడ్యూస్ చేసింది, ఆయనతో పరిచయం ఎలాగైంది? ఫోక్ స్టార్లనా అంటే ఇంటర్వ్యూలు చేస్తుండే, ఇట్లా ఆ తమ్ముడికి వేరే తమ్ముడు ఇట్లా అక్క పాడుతుందని చెప్పిండంట, చెప్తే నాకు ఫోన్ చేసి అక్క మీరు ఇట్లా పాడతారంట సాంగ్స్ ఇంటర్వ్యూ చేస్తారా అంటే, ఫస్ట్ టైం నాకు అసలు ఏం తెలియదు, నాకు తెలియదు నాన్న మరి ఎట్లా చేయాలని ఏంటంటే నేను చెప్తుంటా, నేను వచ్చి ఇంటర్వ్యూ చేస్తా మీరు చేయండి, ఏదో భజన చేస్తా అంటారా దాంతో చేయండి అంటే చెరుగట్లనే పాడతాం గుడి దగ్గరనే చేసినాము. ఆ పాట ఎంత బాగుందో, మీరు ఫస్ట్ పాడిన పాట అదే కదా, చాలా బాగుంది. ఫోక్ స్టార్ ద్వారా ఇంతమందికి పరిచయం అయ్యారు అనమాట. సరే, దీంట్లో మనం ఎంత సంపాదించినా ఏం చేసినా ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి మనకి. సో మీరు ఈ కెరీర్ స్టార్ట్ చేసినాక మీరు చూసిన ఒడిదుడుకులు ఏంటి? దీంట్లో కూడా ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి, దట్టు ఇంకా లేడీ ఇంకా అమ్మాయి అనగానే ఇంకా చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది మగవాళ్ళతో పోలిస్తే. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ మీ ఒడిదుడుకులు మీ కష్టాలు అంటే ఏం చెప్తారు?
ఇంకా కష్టాలంటే ఇప్పుడు ఒక లేడీస్ అయి ఉండి ఆడపిల్లమై ఉండి నైట్ టైంలో బండ్ల మీద పోయి కొంచెం భయపడి ఒక్కొక్కసారి టైంలో కూడా నైట్ అయింది అమ్మో నేను ఎట్లా పోవాలి ఏందని ఒక్కోసారి స్పీడ్లో బండి తోలుకొని రావడాలు టెన్షన్ పడడము అట్లా ఆట ద్వారా చాలా కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నా ఆ విషయం వల్ల. ఇంకా ఫ్యామిలీ ద్వారా అయితే ఏం లేదు, ఇక నాకైతే ఈ ఆట వల్లనే కొంచెం కష్టం ఎక్కువ. ఓకే, సో ఆట వల్లనే కొంచెం కష్టం. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కసారి ఏడుపు కూడా వస్తుంది. ఎందుకని అంటే ఇంత ఏంది నేను ఆడపిల్లని ఇంత కష్టం చేస్తున్నా కదా, అసలు ఏంది నాకు ఇంత కష్టము అన్నట్టు అనిపిస్తుంది. కష్టానికి రిజల్ట్ వచ్చింది కదా, ఇంతమందికి తెలుస్తున్నారంటే అంటే ఇంకా అసలు రావాలి నాకు రిజల్ట్. కానీ గురువులు ఎంత గొప్ప వాళ్ళు తెలుసా, దేవుడితో సమానం. ఇంతమందికి మీరు అది ఏదైనా కానివ్వండి, ఒక గురువులాగా ఉండి వాళ్ళకి ఒక మెంటర్ లాగా ఉండి వాళ్ళకి ఇది చేస్తున్నారంటే గురువులకైతే పాదాభివందనం చేసినా తక్కువే. సో మీరు ఇంకా ఇంత 95-100 దగ్గర టీంలో ఫామ్ చేస్తున్నారంటే మీ కింద పిల్లలు ఎంతమంది నేర్చుకుంటున్నారు, మీరు కష్టం మర్చిపోవాలి. ఇక అంతే నా కింద చేస్తున్నారు, మళ్ళీ నేను నేర్పిన పిల్లల కూడా వాళ్ళు కూడా గురువులు అయ్యారు. ఓహో, చెప్తారా మీకు కాల్ చేసి ఇలాగా పలానా దగ్గర నేర్పిస్తున్నాం మేడం, పలానా టీము మీరు రావాలి, ఖచ్చితంగా ఒక 2 days మీరు ఇక్కడ చూపించిపోవాలి, తర్వాత మేము కంటిన్యూ చేస్తామని కూడా చెప్తారు. ఓకే, సో మీరు ఇప్పుడు నేర్చుకున్న పిల్లలలో కానీ బ్యాచ్లో కానీ అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటారు కదా, మీకు ఏమైనా కంప్లైంట్లు చెప్తుంటారా, ఇదైంది మేడం అదైంది మేడం అదట్లా జరిగింది ఇది ఇట్లా జరిగిందని ఏం షేర్ చేసుకుంటారు? కంప్లైంట్ ఏం లేదు కానీ కాకపోతే ఇక స్టెప్స్ గురించి అడుగుతారు, కొన్ని ఇట్లా మాకు అర్థమైతే మేడం వచ్చి చూపియండి మాకు అంటే. ఇక ఫస్ట్ నార్మల్గా స్టెప్స్ నేర్పుతాం వాళ్ళకు ఒక వారం రోజులు, చిత్తలు కొట్టడం స్టెప్స్, తర్వాత పాటలు స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే పాటకి అడుగుకి చిత్తకు పడాలి కదా, అప్పుడు పిలుస్తారు పిల్లలుగా, మేడం మాకు సాంగ్స్ రావు కదా, మీరు మా గురువు కదా వచ్చి ఒక 2 రోజులు పాడండి ఇక్కడ మేము నేర్పిస్తున్నాం కదా అని చెప్తారు. ఇంకా గురువు కాబట్టి నీ గురు దక్షిణ ఇస్తామని కూడా అంటారు. వద్దు నన్ను గురువుని మించిన శిష్యుడు కావాలని వెనకటి నుంచే ఉంది, మీరు నా శిష్యులు అయి ఉండి కూడా ఒక గురువు అవుతారంటే గ్రేట్, ఆడికి చాలు అని చెప్తాను నేను. మీరు చాలా గొప్ప గురువు నిజంగా. కానీ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇందులోనే, ఈ మధ్యకాలంలో మా గురువుకు మర్యాద ఇవ్వడం కూడా నేర్చుకోవట్లేదు ఎవరు జనరల్గా. ఇప్పుడు పాఠశాలలో ఉపాధ్యాయులే అవనివ్వండి, లేదంటే మన పేరెంట్స్ అవనివ్వండి, లేదంటే మీలాగా వర్క్ నేర్పిన గురువులే అవనివ్వండి, చాలామంది ఏం చేస్తారంటే వర్క్ నేర్చుకుంటారు, తర్వాత రెస్పెక్ట్ చేయరు, కొన్నిసార్లు అవమానపడాల్సి వస్తుంది మనం కొన్ని సందర్భాల్లో. అలాంటిది ఏమైనా చవి చూసారా మీరు? ఏం లేదు, నేను నేర్పిన పిల్లలైతే అంతా మంచోళ్ళే, అబ్బాయిలైనా మంచోళ్ళే, అమ్మాయిలైనా మంచోళ్ళే, అమ్మలైనా పిల్లలైనా సరే అందరూ మంచోళ్ళే. అలాంటిది ఏమో చూడలేదన్నమాట. చూడలే. చాలా మంది నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు, నాకు ఏదైనా పని ఉండి చేసుకోలేకపోయిన తక్షణం వల్ల కూడా మేడం మేము ఉన్నాం నీకు చేస్తాము అని వచ్చి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఏం చదువుకున్నారు? నేను ఏం చదువుకోలేదు నాన్న. ఏం చదువుకోలేదు, కానీ మీ దగ్గర కళ ఉంది, కళను అలాగే నిలబెడుతున్నారు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు నేర్పే ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఆడోళ్ళ మగోళ్ళ? అంటే ఇక పిల్లలు అయితేనే మగ పిల్లలు మంచిగా ఆడతారు ఓకే ఆటల, కొంచెం లేడీసే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు కదా, కొంచెం ఆడపిల్లలే మనల్ని ఎక్కువ చూసుకుంటారు. ఓకే, అంటే నేనేమంటే ఆడోళ్ళు ఎక్కువ నేర్చుకుంటున్నారా మగోళ్ళు ఎక్కువ నేర్చుకుంటున్నారా? మగోళ్ళు ఆడోళ్ళు అంతా సమానం. ఇప్పుడు మగోళ్ళ కంటే ఆడోళ్ళు ఎక్కువ అయ్యారు, ఆడోళ్ళు ఎక్కువ అయ్యారు. వాళ్ళే ఏం లేదు, మనం ఎందుకు వేయలేం, మనం వేయలేవా ఏమి అని అట్లా అనుకొని నేర్చుకుంటారు ఆడోళ్ళు. నిజంగా కదా, చాలా మంది నేను చూసిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పనికి వెళ్ళొచ్చి మళ్ళీ నేర్చుకోవడానికి వస్తున్నారు. అసలు ఎంత కష్టపడతారో ఆడోళ్ళు నిజంగా. మీరు చెప్పాలి ఆడోళ్ళ గురించి చెప్తే స్పెషల్గా. చాలా కష్టపడతారు. నేను ఒక టీం నేర్పుతున్నా మణిమధ్య దగ్గర, మణిమధ్య గ్రామం అని ఒకటి మారుమూల గ్రామం, చాలా దూరం ఉంటుంది అది నాకు. నల్గొండ నుంచి ఒక 60-65 కిలోమీటర్లు ఉంటుంది. నేను బండి వేసుకొని పోతా అక్కడికి. అంత దూరం. ఓకే, నైట్ 7 కల్లా అక్కడికి వెళ్తా. ఓకే, అక్కడ పొద్దుగూకులు పత్తి చేనులో పత్తి వీక్ వస్తారు, అదేమంటారు తీస్తారు, పత్తి తీస్తారు. తీసి వచ్చి ఒక్కొక్క అమ్మ 70 కేజీలు 80 కేజీలు 100 కేజీలు అట్లా తీసి వచ్చి మళ్ళీ 7:30కి ఆట దగ్గరికి వస్తారు. అంత రిస్క్తో చేసి వచ్చి అక్కడ పని వంట చేసి ఇంట్లో పెట్టి మళ్ళీ వచ్చి ఆట ఆడుతుర్రు. వాళ్ళు అసలు గ్రేటు. మళ్ళీ ఒక్కరోజు కూడా మిస్ గారు ఆటల. మొత్తానికి ఆడవాళ్ళకి అంత కష్టము, పని వెళ్ళాలి, ఇంట్లో పని చేయాలి, మళ్ళీ వచ్చి నేను ఒక ఆటలో ఉన్నా కదా, మళ్ళీ మేడంకి మనం పోవాలి కదా దగ్గరికి, ఆట ఆడుతుంది అని ఆ టైంకు వస్తున్నారు. ఆ బలం అంతా ఎక్కడి నుంచి వస్తుందో ఆడవాళ్ళకి, ఉత్సాహం, ఆడాలని అంతే శక్తి.
వాళ్ళకి ఏంటంటే ఆనందం, ఇక ఆట మేము ఆడుతున్నాం ఆట, ఒక ఆట మేము ఇది ఒకటి నేర్చుకుంటున్నాం అన్న కుషాలది అంతే వాళ్ళకి ఆట అంటే. ఇంకా కొందరు అయితే అమ్మ ఈ ఆట నేర్చేసుకొని వాళ్ళు బ్యాచ్లుగా వెళ్తున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు, మనం కూడా వెళ్దాము, వెళ్తే 1000 రూపాయలు వస్తాయి కదా ఒక హాఫ్ డేకి అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా చాలా మంది. అవును, వస్తారు అట్లా. ఒక్కొక్కరు చాలా మంది అడుగుతారు ఫోన్లు చేసి కూడా, ఇట్లా మేడం ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉంటే చెప్పండి మేము వస్తాము, మేము ఇప్పుడు ఖాళీనే ఉన్నాం మాకేం పని లేవని చెప్తారు. పని ఉన్నప్పుడు పని ఉంది మేడం అంటారు, ఈ టీంకి పని ఉన్నా ఇంకో టీం తీసుకొని పోతాం. ఓకే, అట్లా. సో మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే టీం ఏది ఎక్కువ? మీ ఊర్లో టీమే తీసుకెళ్తారా? మా ఊర్లో టీంని ఏమి ఎప్పుడు తీసుకుపోలే, ఒక్కసారి తీసుకుపోయాను అంతేగాని బయట టీంలో ఎక్కువ. ఓకే, అంటే నేను ఊర్లో ఉండను, నేను నల్గొండలో ఉంటా. ఓకే, కాకపోతే మా ఊర్లో ప్రతి శనివారం రోజు భజన చేస్తారు, అదొక ప్రత్యేకత. హనుమాన్ రాముల వారి గుడని ఒక దగ్గర కలిపి కట్టి ఉంటాయి, ప్రతి శనివారం చేస్తారు. మేము చిన్న పిల్లలనప్పటి నుంచి చూస్తున్నాము, మా ఊరు ప్రత్యేకతే అది. ఓకే, నా పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నా నేను, ఇప్పటి వరకు కూడా మా ఊళ్ళో ప్రతి శనివారం భజన చేస్తారు. మా పెద్దోళ్ళందరూ ఇట్లా జరిగిపోయారు, వాళ్ళ తర్వాత మళ్ళీ మా వాళ్ళు మా అంత ఏజ్ వాళ్ళు, మా తర్వాత మాకు అడ్డులో పెట్టిన పిల్లలైనా సరే ఇప్పటి వరకు మా ఊర్లో భజన పడేయరు. ఓకే, ప్రతి శనివారం కంటిన్యూ చిన్న పిల్లలు కూడా వేస్తారు. ఓకే, సో మంచి సాంప్రదాయం ప్రతి ఊర్లో ఉంటే చాలా చక్కగా ఉంటుంది. మా ఊరు చాలా ఫేమస్ అయింది, టీవీలల్లా పేపర్లల్లా బాగా వచ్చింది అనమాట. సో అక్కడ నుంచి వచ్చింది అనమాట బలం మొత్తం. అంతేనా? యా, సో ఫైనల్గా ఒక్క పాట పాడితే ఇంకా ముగించేద్దాం మనం. వానేడ గురిసే రాజానో నా సామి వద్దమాను కోటలోనా, అవునోయ్ వద్దమాను కోటలోనా, అవునోయ్ నిన్న గురిసిన పూలవానా నా సామి నిత్య మల్లె తోటలోనా, దూరు చూడు దుమ్ము చూడు నా సామి దున్నపోతుల బారు చూడు, అవునోయ్ దున్నపోతుల బారు చూడు, అవునోయ్ పాత గోడల పర్వటంగా నా సామి పడుసులంజల జోరు చూడు, చిటిక నేలుకు తేలుగుట్టే నా సామి సింగుళ్ళ పోటెత్తిపాయే, అవునోయ్ సింగుళ్ళ పోటెత్తిపాయే, అవునోయ్ కోడే కోడే మంతిరిచ్చే నా సామి కొలుకుల్ల పోటెత్తిపాయే, సింతురాలా గట్ల నడమా నా సామి శివుడు మెచ్చిన గంగలేదు, అవునోయ్ శివుడు మెచ్చిన గంగలేదు, అవునోయ్ గంగరేనుకు దూర పండు నా సామి కన్నె పిల్లల కండ్లు మండు. వావ్, నైస్. ఇవన్నీ పాతకాలం పాటలే కదా మీ అమ్మ వాళ్ళు. ఇది నోట్ చేసుకుంటారా పాటలన్నీ? అంటే ఇక మనకు నోటికేనా? ఓకే, సరే. ఎవరు అమ్మ చూసి చదవకూడదు కూడా చదవకూడదు. మీరు కోలాటంతో పాటు పాటలు కూడా నేర్పిస్తారా వాళ్ళకి? నేను పాడుతుంటా కదా రోజు. ఓకే, వాళ్ళు వాళ్ళు అవే పాటలు ఫాలో అవుతారా, డీజే పాటలు పెట్టుకుని ఫాలో అవుతారా? డీజే పెట్టుకుంటారు, నేను పాడే కూడా నేర్చుకున్న పిల్లలు పాడుతారు, మళ్ళీ ఒకవేళ నేను వాళ్ళు పాడరా అన్నప్పుడు డీజే పెడతారు. ఓకే, మన కోలాటం వల్ల అయినా బదలైనా పెద్దోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, నేను పాడింటే ఖచ్చితంగా పట్టుకుంటారు అదొకటి. ఓకే, డన్, సూపర్. బట్ ఎనీవేస్ ఆ పాత కాలంలో కూడా అందరూ మర్చిపోతున్న టైంలో కూడా మీరు ఇంత ప్రోత్సహించి ఇంత ఎంకరేజ్ చేసి అంటే ఒక కళ పడిపోకుండా మన సాంప్రదాయాలు మన పద్ధతులను మీరు ఇలాగా పునాదిగా అందరికీ నేర్పిస్తూ వస్తున్నారు కాబట్టి మీ తర్వాత కూడా మీ కళ ఉంటది అనేది. ఆల్రెడీ నాకు శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు గురువులు అయ్యి రాలండి నలుగురు, అట్లా ఇంకా చాలా హ్యాపీ. ఇంకా మీరు సక్సెస్ అయిపోయినట్టే. అంటే నేను ఇప్పుడు ఎక్కడైనా నేర్పడానికి పోలేని తక్షణం వల్ల కూడా నా దగ్గర నేర్చుకున్న పిల్లలు గురువులు అవుతారు కదా, వాళ్ళ పిల్లలు వాళ్ళకి కాల్ చేసి చెప్తే వాళ్ళు వెళ్తుర్రు. అలా కూడా చెప్తున్నారా? ఓకే, ఓకే. నేను ఈరోజు వెళ్తలే నాన్న, పలానా దగ్గర ఒక టీం నడుస్తుంది మీరు అక్కడికి వెళ్ళండి, ఇంకో దగ్గర ఇంకో టీం ఉంది నేను అక్కడికి వెళ్తున్నా అంటే నా దగ్గర నేర్చుకున్న పిల్లలు గురువులు అయ్యారు కదా, ఆ గురువులు కూడా అక్కడ పోయి నేర్పిస్తారు. ఓకే, అట్లా చాలా సంతోషం. అయితే ఫైనల్గా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ వాళ్ళకి కానీ, ఇంకా పోయే వాళ్ళకి కానీ టిప్స్ ఏమైనా ఇస్తారా? ఇక నేర్చుకోవడం అంటే ఇప్పుడు కళ ట్రెండ్ అది నడుస్తూనే ఉంది, భజన కోలాటం అనేది. నాకు ఇంత మంచి కళ ఇచ్చినందుకు చెరుగట్టు రామలింగయ్యకు చాలా ధన్యవాదములు. నా దగ్గర నేర్చుకున్న ప్రతి ఒక్కరు గురువులైనా శిశువులమైనా ఎవరైనా అందరం సమానమే. నేను గురువులాగా ఎన్నడూ నేను అందరం ఫ్రెండ్లీగా ఉంటాం. ఓకే, అట్లా మీలో గొప్పతనం. నన్ను కూడా అంత మంచిగా చూసుకుంటారు అట్లా. ఓకే, మీరు కోలాటం పాటలు పాడారు కానీ నాకు ఒక్క భజన పాట కూడా పాడలేదు. పాడతా, భజన పాట పాడండి. ఈనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, ఈనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, రాముల తమ్ముడమ్మ నా మరది, రఘులక్ష్మణ దేవుడమ్మ నా మరది, మూడేళ్ల నాడు మురిగిపోయిన బాయిలోన, మూడేళ్ల నాడు మురిగిపోయిన బాయిలోన, ముచ్చాలు దెమ్మనే నా మరది, మంచి పగడాలు దెమ్మనే నా మరది, ఈనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, ఈనవే ఊర్మిళ నా ముద్దు చెల్లెల, రాముల తమ్ముడమ్మ, అరే రాముల తమ్ముడమ్మ నా మరది, రఘు లక్ష్మణ దేవుడమ్మ నా మరది. వావ్, ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, కొత్త ట్యూన్స్ కూడా, ఇవన్నీ కొత్త పాటలు కూడా మేము వింటున్నాము. ఇవి ఎప్పటికైనా మళ్ళీ ట్రెండింగ్ అవుతూనే ఉంటాయి. సో ఫైనల్గా
మీరు ఇందాక చెప్పాను కదా, కొత్తగా నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నేర్చుకుంటున్నారు, కానీ ఒక నిబద్ధత కానీ ఒక శుద్ధత కానీ, అంటే టిప్స్ ఇస్తారు కదా నేర్చుకోవాలి అనుకుంటే ఈ క్వాలిటీస్ మీకు ఉండాలి అనేట్టుగా ఏం ఉండాలి ఈ కోలాటం నేర్చుకోవాలి అంటే? క్వాలిటీస్ ఏం లేదు ఇక. ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి, టీం తయారు చేసినావు, నన్ను పిలిస్తే నేను వచ్చిన అక్కడికి. ఇక్కడ ఒక రోజు చూస్తా, 2 రోజులు చూస్తా ఆడుతారా లేదా వీళ్ళు. ఎంతమంది ఆడుతోళ్ళు కొంచెం ఏ రానుండి ఏజ్ ఉండి ఆమెకు ఇంట్రెస్ట్ ఉండి ఆడాలనుకున్న వాళ్ళని లేకపోతే అమ్మ నువ్వు వేయలేవు, ఏమనుకోవద్దు, నీ వల్ల ఇప్పుడు 20 మంది టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేస్తా. ఓకే, చెప్పేస్తారు. ఓకే, సో లేట్గా అయినా కానీ కుదరదు అన్న వాళ్ళని పక్కన పెట్టేస్తారు. ఆడతోళ్ళకి మాత్రం మంచిగా రఫ్గా ఆడిస్తా. ఓకే, సో ఫైనల్గా ఇదనమాట. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ ఛానల్ వాళ్ళకి కూడా చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.